ఓకే. అది. అంటే ఎలా పండబోతుంది? అంటే విజువల్ వండర్‌గా ఉండబోతుందా? మీకు కూడా ఇది ఫస్ట్ పాన్ ఇండియా పిక్చర్ ఒక రకంగా. అవునవును. మీరెలా అనుకుంటున్నారు? నేను పాన్ ఇండియా ఇదని కాదు గానీ, నాకు ఏంటంటే 'ప్రభాస్' గారికి నచ్చిన సినిమా చేశాను ఓకే. ఫస్ట్. ఆయన పాన్ ఇండియా స్కేల్ ఉందా? లేదా? అనేది ఆయనే కాల్ తీసుకుంటారు. హ్మ్. ఎందుకంటే ఆయన ఈ సినిమాని ఎలా ఆడియన్స్‌లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కంప్లీట్‌గా ఆయనే తీసుకున్నారు. అవును. అందుకని నేను ఆయనకి నచ్చే విధంగా కథ రాసుకుంటూ వెళ్ళాను. యెస్ సార్. అది నాకు స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయింది. ఓకే. అది. ఎందుకు సార్ మొన్న స్టేజ్ మీద అంత ఎమోషనల్ అయ్యారు అసలు? అది తెలియని అంటే మామూలుగా ఏంటంటే 3 హ్మ్. ఇయర్స్ వర్కు ఇది నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. హ్మ్. నెక్స్ట్ 'ప్రభాస్' గారు ఎదురుగుండా మా ఇద్దరి జర్నీ ఓకే. అంటే ఇది తెలియకుండా ఒక 3 ఇయర్స్ ఎండ్ పాయింట్‌కొచ్చింది. హ్మ్. ఇంక అయిపోతుంది గదా! ఇంకా ఆయనతో ఇంకా ట్రావెల్ మళ్ళీ తర్వాత కొంచెం టైం తీసుకొని చేస్తాం గానీ, హ్మ్. ఒక ట్రావెలు ఇలా వీటిలన్నిటిలోంచి అంటే మనం 3 ఇయర్స్ పాటు ఇది కథతో పాటు ట్రావెల్ అవుతూ, అనుకున్నది సాధిస్తూ, ఇది పర్ఫెక్ట్‌గా వచ్చింది, బ్లెండ్ అవుతుందా లేదా అని హ్మ్. చూసుకునే విధానం ఇయన్నిటిలోంచి వచ్చింది. ఓకే. అది. అట్లా జరిగిపోయిందది. అంటే మీ లైఫ్ స్టోరీ కూడా ఒక సినిమాలాగే ఉంటది. మీరు అవునవును. చాలా కష్టపడొచ్చి ఇక్కడ అన్ని రకాలు చేసి ఫైనల్‌గా ఒక డెస్టినేషన్‌లో ఉన్నారు. ఒక డైరెక్టర్‌గా స్థిరపడ్డారు. అవును. ఇప్పుడు ఈ బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మీ ఫేమ్ వేరేగా ఉంటది. ఖచ్చితంగా. అవునవును. మీరివ్వకపోయినా అందరం ఇస్తాం అవునవును. ఆటోమేటిక్‌గా. ఖచ్చితంగా. ఈ ఈ ఈ పొ ఈ ఈ స్థితిని, ఈ పొజిషన్‌ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం లేదండి. అంటే నాకేంటంటే మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాలండి అంతే. హ్మ్. పర్టిక్యులర్ ఇది, అది అని ఏమీ లేదు. లేదు. ఈ సినిమా అయిపోయింది. ఈ సినిమాకి ఇది ఏం కావాలో అది చేశాను. హ్మ్. నెక్స్ట్ సినిమాకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఓకే. బట్ నాకు ఎక్సైట్‌మెంట్ రావాలి. ఈ హ్మ్. క్యారెక్టర్ పండుతది. రైట్. అది మీరు ఫీల్ అవ్వాలి. అది చిన్నదా? పెద్దదా? స్కేలా? లేతే నాకు ఈ పెద్ద సినిమా చేస్తే ఎక్కువ పేరు హ్మ్. ఇవన్నీ నేనేం పెద్ద ఆలోచించట్లేదు. ఓకే. అది.